హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎల్జీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. సో మన అందరికీ తెలిసిందే, ఎల్జీ అనేది సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీ కదా. సో ఇది ఓన్లీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే కాకుండా చాలా హోమ్ అప్లయన్సెస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఎల్జీకి సంబంధించిన మొబైల్ మార్కెట్ అంత బాగా లేదనుకోండి, ఎక్కువ మొబైల్స్ అనేవి సేల్ అయితే అవ్వట్లేదు. సో ఎల్జీకి సంబంధించిన ఫుల్ ఫామ్ గురించి మాట్లాడినట్టయితే లైఫ్స్ గుడ్ అని మనం వింటూ ఉంటాం. కాకపోతే స్టార్టింగ్ ఇది లైఫ్స్ గుడ్ కాదు, లక్కీ గోల్డ్ స్టార్ అని ఉండే. తర్వాత వచ్చేసి లైఫ్స్ గుడ్ అని పెట్టారు. ఇంకా చాలా స్లోగన్స్ కూడా పెట్టారు. వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీ అని తీసేసుకొచ్చారు. అంతేకాకుండా డిజిటల్ ఫ్యూచర్ అని స్లోగన్స్ యూజ్ చేస్తూ ఉంచారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే లైఫ్స్ గుడ్ అని పెట్టుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, ఇప్పుడు మనం అందరం యూజ్ చేసే మొబైల్స్లో కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉంటుంది కదా. సో అది ఫస్ట్ టైం ఏ మొబైల్లో తీసుకొచ్చారంటే ఎల్జీకి సంబంధించిన మొబైల్స్లోనే తీసుకొచ్చారు. సో ఎల్జీ ప్రాడా అనే పేరుతోటి ఈ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ తీసుకొచ్చారన్నట్టు. సో ఇది చూసుకున్నట్టయితే ఓన్లీ 18 మంత్స్లోనే వీళ్ళు 1 మిలియన్ యూనిట్స్ సేల్ చేశారు అప్పట్లో. సో స్టార్టింగ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్స్ రాకముందు, అంతకుముందు రెసిస్టివ్ టచ్ స్క్రీన్స్ వాడేవాళ్ళు. సో ఇవి అంత అక్యురేట్గా పనిచేసేవి కాదు. ఇది ఇప్పుడు ఎల్జీ వాళ్ళు ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచి అయితే తీసుకొచ్చారో అన్ని మొబైల్స్లో వీటినే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ విషయం గురించి మాట్లాడినట్టయితే, ఎల్జీ ఫ్లెక్స్ అనే పేరుతోటి వీళ్ళు ఒక కర్వ్డ్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ని తీసుకొచ్చారు. సో ఇదేంటంటే ఫ్లెక్సిబుల్ డిస్ప్లే తోటి తీసుకొచ్చిన ఫస్ట్ మొబైల్ అన్నట్టు. దీనిలో ఇదే కాకుండా సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ ఉండేది. సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకు మొబైల్ సంబంధించిన బ్యాక్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ మీద ఏదైనా గీతలు పడ్డాయి అనుకోండి, సో అవి ఆటోమేటిక్ మాయమైపోయేవి. సో ఆ కాలంతో పోల్చుకున్నట్టయితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది కదా. అయినా కూడా ఇంత మంచి ఫీచర్స్ ఉన్నా, అంటే కర్వ్ డిస్ప్లే అయినా కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ అయినా, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నా కూడా ఈ మొబైల్ని జనాలు ఎక్కువగా ఆదరించలేదు, ఫ్లాప్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ ఉండే మొబైల్స్ అయితే మార్కెట్లో రాలేదు. కాకపోతే ఇటువంటి సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ తోటి మొబైల్స్ వస్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మనం కొన్ని వేలు పెట్టేసి మొబైల్ పర్చేస్ చేస్తూ ఉంటాం, చిన్న గీత పడ్డా కూడా మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఇటువంటి సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ తోటి మొబైల్స్ వస్తే బాగుండని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మోడలర్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళే ఫస్ట్ తీసుకొచ్చారు. అంటే మోడ్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు జనరల్గా బ్యాటరీకి సంబంధించిన ఒక మోడ్, కెమెరాకి సంబంధించిన ఒక మోడ్, మ్యూజిక్కి సంబంధించిన ఒక మోడ్. సో అటువంటి మోడ్స్ ఉండే మొబైల్స్ ఎల్జీ G5 అనే పేరుతోటి అప్పట్లోనే వీళ్ళు మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చారు. వీళ్ళని చూసే చాలా మంది అయితే ఇప్పుడు మోడ్స్ అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే ఈ మొబైల్స్ అనేవి అప్పట్లో అంత సేల్ అవ్వలేదు. దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యూజ్ చేశారు. అప్పటి వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. సో వీళ్ళే ఫస్ట్ టైం అల్ట్రా వైడ్ యాంగిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, ఓన్లీ మొబైల్సే కాకుండా టీవీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పేసి. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే శాంసంగ్ తర్వాత ఎక్కువగా టీవీ సేల్ చేసే కంపెనీ ఏంటంటే ఎల్జీనే, అంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇది ఓఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి చూసారా, సో అవి మ్యానుఫ్యాక్చర్ చేసే దాంట్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, వీళ్ళు ఒక టీవీ తీసుకొచ్చారు అప్పట్లో. సో ఇండియాలో కూడా తీసుకొచ్చారు. అదేంటి అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ని విడుదల చేస్తారు అన్నట్టు. జనరల్గా దోమలు ఉంటాయి చూసారా, ఈ అల్ట్రాసోనిక్ వేవ్ సౌండ్స్ విని ఆ దోమలు అనేవి పారిపోయాయి అన్నట్టు. సో అటువంటి టెక్నాలజీ తోటి వీళ్ళు టీవీని తీసుకొచ్చారు. ఓన్లీ టీవీనే కాకుండా ఏసీని కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా వాషింగ్ మిషన్ ఉంటాయి చూసారా, సో వాషింగ్ మిషన్లో కూడా ఇటువంటి టెక్నాలజీని వాడారు. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కదా. అంతేకాకుండా మొన్న మధ్య 2019లోనే CS కాన్ఫరెన్స్ జరిగింది. సో అక్కడ వీళ్ళు ఫస్ట్ టైం రోలబుల్ టీవీని ప్రజెంట్ చేశారు. సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ రోలబుల్ టీవీస్ సేల్ కూడా వచ్చేస్తాయని చెప్తున్నారు. సో మీ అందరికీ తెలిసిందే, ఒక్క బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ టీవీ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ మొత్తం ఫోల్డ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్క బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఆ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది పెద్ద బయటకు వచ్చేస్తుంది. అది కూడా చాలా పెద్ద స్క్రీన్. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో అలా ఫస్ట్ టైం రోలబుల్ టీవీని తీసుకొచ్చింది కూడా ఎల్జీ వాళ్ళే. అంతేకాకుండా 2015లో వీళ్ళు ఒక బ్లూటూత్ కీబోర్డ్ని తీసుకొచ్చారు. అదేంటి తెలుసా, ఫోల్డ్ చేసుకోవచ్చు. దాన్ని ఫోల్డ్ చేసుకుంటే ఎంత ఉంటుంది తెలుసా, అది ఇంతే ఉంటుంది. ఓకే, సో మళ్ళీ దాన్ని మీరు అన్ఫోల్డ్ చేశారనుకోండి, ఒక కీబోర్డ్ లాగా మారిపోద్ది. సో మీరు ఏదైనా డివైస్కి కనెక్ట్ చేసుకోండి బ్లూటూత్ ద్వారా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం మడిచేసి జేబులో పెట్టేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది కూడా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, 2007లోనే వీళ్ళు ఇంటర్నెట్ బేస్డ్ టీవీస్ని తీసుకొచ్చారు. 2007 అంటే అర్థం చేసుకోండి, ఇంకా ఇంటర్నెట్ అనేది ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు. అందరి ఇళ్లలోకి ఇంటర్నెట్ అనేది అంత వేగంగా విస్తరించలేదు. ఆ కాలంలోనే చాలా అడ్వాన్స్డ్గా వీళ్ళు ఇంటర్నెట్ బేస్డ్ టీవీని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు టెక్నాలజీలో ఎంత ముందున్నారనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.